అరెస్ట్ ఏం వాళ్ళు ఆపలేదు కదా, జగన్ అరెస్ట్ అయినా వాళ్ళు ఆపరు. అది మీరు చూసుకోండి, మా దగ్గరికి తేవద్దు. అప్పుడు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా చాలా ప్రయత్నించాడు జగన్. చంద్రబాబు మీద కనీసం ఒక 40-50 ఫైల్స్ పంపించాడు కేంద్రానికి. ఈ అమరావతి అలైన్మెంట్ దగ్గర నుంచి రకరకాలు పంపించాడు కదా అప్పుడు. ఉపాధి హామీ కుంభకోణం దగ్గర నుంచి కేంద్రం ఇన్వాల్వ్ కాలేదు కదా అదంతా. అది మీరు చూసుకోండి అంది. అప్పుడు జగన్ ఇక్కడ కేసులు పెట్టుకుని ఇక్కడ కేసు ద్వారానే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు ఆపరు అడ్డుకోరు అనేది ఒకటి సార్. వాళ్ళ అవసరం ఏమన్నా, వాళ్ళ హెల్ప్ ఏమన్నా అవసరమా అరెస్ట్ చేయాలంటే? అది అనుకుంటున్నా టీడీపీ. అదేం లేదంటే జస్ట్ ఇంటిమేట్ చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్కి హెల్ప్ ఏమన్నా అడిగారా? ఏం లేదు కదా, ఇక్కడ కూడా ఏం లేదు. అయితే గీతే 2 రోజులు ఏమన్నా వీళ్ళు రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేస్తారు జగన్ ఒకవేళ అరెస్ట్ చేస్తే. దానికి పోలీస్ యంత్రాంగం ప్రిపేర్డ్గా ఉంటుంది. కంట్రోల్ చెయ్యలేనంతటి ఇష్యూ అయితే రాదు. ఎందుకంటే ఆ రోజుల్లో జగన్ అరెస్ట్ చేసినప్పుడు సిబిఐ అరెస్ట్ చేసిన రోజునే లేదు అంత సీను. అట్లాంటప్పుడు ఇప్పుడు ఏదో ఏం జరుగుతుంది అనుకుంటారు? అంటే పరిస్థితి అయితే కొంచెం అదుపు తప్పొచ్చు కదా, లా అండ్ ఆర్డర్ అయితే. ఎవరు ఉంటది? అరే అంత సీన్ ఉంటే గనక ఈ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రం వస్తున్నారు. వీడి రోజుల్లో ఎవడున్నాడు రోడ్డు మీద? వైసీపీ కార్యకర్తలు వీడి రోజుల్లో ఎవరు ఉంటున్నారు? ఎవడు తిరుగుతున్నాడు అక్కడ? ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఇంటింటికి ఏం పోవట్లేదు కదా. వాళ్ళు ఏదో జిల్లాకు బహిరంగ సభ పెట్టుకుని మమ అనిపించుకుంటున్నారు. అక్కడక్కడ జరుగుతుంది. అది కూడా నా మీటింగులు జరుగుతున్నాయి. ఇంటింటికి ఎవడు వెళ్తున్నాడు? ఏ కార్యకర్త పోవట్లేదు కదా. కాబట్టి అంత ఇప్పుడే